ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు. గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. బోర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. చెప్పండి. నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా అధ్యక్ష. అరే మీరు మా వినండమ్మా, మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష. మీరు ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి, మొత్తం అయిపోయినాక మాట్లాడమని చెప్పండి. ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి. మీరు పూర్తిగా మా భావం చెప్పకుండా మా అభిప్రాయం చెప్పకుండా మాట్లాడతారు అధ్యక్ష. నేను చెప్పింది వినాలి కదా అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు 100% సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నా. పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్వ్యూ అయిపోయి ఎక్కడెక్కడ దూరపడి డిబేట్ చేయొద్దు అధ్యక్ష. మా అభిప్రాయం అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వమని చెప్పండి దయచేసి. మధ్య మధ్యలో డిబేట్ చేస్తున్నారు. అధ్యక్ష తెలుగు భాష తెలుగు నేల మీద పుట్టారు, తెలుగును అవమానపరిచారు కదా అధ్యక్ష. విత్ ఆ వర్డ్స్ మీరు రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష, రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. అధ్యక్ష తెలుగు భాష రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. నేను వ్యక్తిగతంగా కామెంట్ చేశారు, మీరు అబ్జెక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే మా ఉద్దేశం అది కాదని చెప్పాడు అధ్యక్ష. తెలుగు భాష చదివితే మాట్లాడారు అధ్యక్ష. మాతృభాషని జన్మభూమిని అవమానపరుస్తారు అధ్యక్ష. రికార్డు నుంచి తొలగించాను అధ్యక్ష. నేను వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడే అధ్యక్ష. తెలుగు భాష మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు భాష ఉన్న వాళ్ళమే. తెలుగు భాషను మాత్రం వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కదా అధ్యక్ష. భాషని వాళ్ళు కామెంట్ చేసి రికార్డు నుంచి తొలగించారు అధ్యక్ష. నేను చెప్పింది మా విధానం. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలని మా విధానం అధ్యక్ష. ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంట్లో పెట్టలేదని అడుగుతున్నాం అధ్యక్ష. అంతేగాని మేము తెలుగు మీడియమే, మేము తెలుగే మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు హిందీ రాదు, నేను ఈ సభాముఖంగా ఒప్పుకోను. నేను తెలుగే మాట్లాడతా, నేను తెలుగే చదువుతా, తెలుగు బుక్కే చదివే నేను మాట్లాడుతున్నా. దయచేసి ఒక్క నిమిషం మేడం, మీరు వినండి మేడం, ప్లీజ్ 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 అధ్యక్ష. దయచేసి మీరు మాకు చెప్పారు ఇంటర్ఫియర్ చేయవద్దని పూర్తిగా విన్న తర్వాత మాట్లాడమనండి. అది కాకుండా అధ్యక్ష ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ 10 నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష. అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష. మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము, ఏ సంవత్సరం నుంచి లాస్ట్ 1 year ఇస్తామా, ముందు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు, గవర్నర్ ప్రసంగంలో లేదు. ఇంకోటి అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నాం అధ్యక్ష, మేము అనట్లేదు అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి 1500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష. అదే కాకుండా ఒకే ఒకటి అధ్యక్ష చేసింది, మేము విమర్శించడానికే కాదు, దీంట్లో ఏముంది దీంట్లో ఏం లేదో చెప్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు అధ్యక్ష. కానీ ఆ పెన్షన్లు మళ్ళీ కోత పెట్టేదానికే ఆలోచనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు అధ్యక్ష. కోతలు ఎలా పెడతారనేది దీంట్లో లేదు అధ్యక్ష.
అది ఒక్కటి మాత్రం పెంచామని చెప్తారు, అది ఒకటి ఉంది అధ్యక్ష. ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అటు చేశారని దీంట్లో అధ్యక్ష. మేమందరం ఇదే సభ కూడా సాక్ష్యం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ₹1 ఇవ్వలేదు. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2020-21 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిపి 2 విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను. మేడం అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మా అభిప్రాయం చెప్పలేని మమ్మల్ని ఆపమన్నారు, రన్నింగ్ కమిటీ వద్దన్నారు. వాళ్ళు వినమనండి గారు, తర్వాత మాట్లాడమనండి, మేము వద్దనట్లేదు. దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి. నేను సమాధానం చెప్తా, రికార్డు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈ రోజు ₹2,500 ఉన్న జామాయిల్ రేటు ఈ రోజు 10,000కి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు 4 రెట్లు పెరిగితే ఆనందపడుతున్నారు అధ్యక్ష. దానికి కారణం భారీ పరిశ్రమలు, సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అదే అధ్యక్ష దానికి నిదర్శనం. మూడవది అధ్యక్ష ఏంది మేము చెప్తాం, అది కూడా చెప్తాం అధ్యక్ష కొనసాగనే ఉండే మంత్రులు కూడా ఇలా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష? వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష, మేము పెట్టినవి చెప్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మేము చేయని చెప్పట్లేదు, చేసినవి చెప్తున్నాం. మేము చేసినవి చెప్తుంటే మీరు బాధపడితే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి, ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, పోర్టులు రావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష. అలా అధ్యక్ష ప్లీజ్ వాళ్ళని తర్వాత మాట్లాడమన్నాడు. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్ట్కి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్కి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు